ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది డే 25. నేను 16:8 విండో చేస్తున్నాను. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి నా ఫాస్ట్ని అయితే కొన్ని డేట్స్ తోటి బ్రేక్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఈరోజు ఓట్స్ ఇంకా స్ప్రౌట్స్ తోటి దోశ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఇంకా దానిలోకి కోకోనట్ చట్నీ ఇంకా కీరా సలాడ్ కూడా తీసుకున్నాను. ఇదైతే బ్రేక్ఫాస్ట్లోకి. ఆల్మండ్స్ మీద స్కిన్ అయితే కంపల్సరీ తీసుకుంటాను. ఇంకా మీకు ఫోటోలో నేను ఈ వీడియో తీసేటప్పుడు ఫస్ట్ అది చూపించేసి తర్వాత అదంతా కూడా పీల్ చేసి తీసుకుంటాను. ఆల్మండ్స్ మీద కంపల్సరీ స్కిన్ అయితే పీల్ చేయాల్సిందేను. ఇంకా నేను ఈరోజు లాంగ్ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను. అంటే అందరూ నన్ను కామెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాటికైతే ఆన్సర్స్ అయితే అన్నీ మ్యాక్సిమం కవర్ చేసి పోస్ట్ చేశాను. దానిలో మర్చిపోయిన విషయం అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఫాస్ట్ని బ్రేక్ చేస్తాం కదా. బ్రేక్ చేయగానే ఏదైనా సరే ఫుడ్ తీసుకుంటాం కదా, ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫాస్ట్గా తీసేసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది హై అయిపోయి మనం ఎంత ఫుడ్ తీసుకున్నా సరే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇంకా తినాలనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అలా చేయకూడదు. నేను ఈ ప్రాబ్లమ్ స్టార్టింగ్ స్టేజ్లో ఫేస్ చేశాను. అందుకని చెప్పేసి నేను మీ అందరికీ కూడా క్లారిటీ ఇస్తున్నాను. మనము చాలా స్లోగా తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు సపోజ్ డేట్స్ నట్స్తో ఫాస్ట్ని బ్రేక్ చేస్తామనుకోండి, వాటిని చాలా స్లోగా ఒక్కొక్క డేట్ ఒక్కొక్క కిస్మిస్ అలా తింటా నార్మల్గా చాలా స్లోగా ఫాస్ట్ని బ్రేక్ చేయాలి. లేదా వెజిటేబుల్ జ్యూస్ అలా తీసుకున్నాం అనుకోండి, ఏదైనా జ్యూస్ మనము హాట్గా ఉన్న టీ ఎలా తాగుతాము చాలా స్లోగా సిప్ బై సిప్ తాగుతాం కదా, అలాగే జ్యూస్ను కూడా సిప్ బై సిప్ ఒక్కసారి తాక్కోకుండా నిదానంగా తాగాలి. అలా తాగడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అవ్వడం వల్ల స్టమక్ మనకి ఫిల్లింగ్గా అనిపిస్తుంది, త్వరగా ఆకలి వేయదు. అది మన మైండ్ మనకి సిగ్నల్ ఇస్తుంది అనమాట. అందుకని మీరు జ్యూస్ కానీ లేకుంటే ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు దేంతో అయితే చేస్తున్నారో దాన్ని చాలా స్లోగా అయితే తాగడం చేయండి. అప్పుడైతే మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అంటే క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ కొంచెం ప్రోటీన్ ఉండేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈరోజు అయితే నేను లంచ్లోకి కీన్వా కర్డ్ బౌల్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే కీన్వా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టి దాన్ని బాగా వాష్ చేయాలి. దాని మీద సన్నటి ఒక పొరలాగా ఉంటుంది, అది మాత్రం పోవాలి. లేకుంటే మన గట్ హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి బాగా కడిగి వాష్ చేసుకుని అప్పుడు ఇదంతా కూడా ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. కంపల్సరీ అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత వాష్ చేయాల్సిందేను. అప్పుడే మన గట్ హెల్త్కి బాగుంటుంది కీన్వా అనేది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము కుక్కర్లోకి ఇదంతా కూడా వాష్ చేసి తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో కీన్వా ఆ గ్లాస్కి 2 glasses వాటర్ పోసుకుని కుక్కర్ పెట్టుకుని 3 whistles వరకు ఉడికించుకోవాలి. ఇదేమి అడుగంటదు, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. గ్లాసుకి 2 glasses వాటర్ అలా బాయిల్ చేసుకుని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా కూడా స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత లిడ్ ఓపెన్ చేసేసుకుంటే కీన్వా రెడీ అవుతుంది. ఇది మనం రెగ్యులర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరోజు కుక్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం చల్లగా అయిన తర్వాత గ్లాస్ జార్లోకి తీసుకుని ఒక 4 to 5 days వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. మనకు దేనిలోకైనా వీటిల్లోకి సలాడ్స్లోకి వాటిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు, మన చాయిస్. ఈరోజు అయితే నేను కర్డ్తో తీసుకుందాం అనుకున్నా. దానికోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులో కొంచెం పోపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఈ రెసిపీలోకి అల్లం ముక్కలు చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి కావాలి అనుకుంటే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ నా దగ్గర అయిపోయింది అందుకని యాడ్ చేయట్లేదు. ఇంకా ఇదంతా కూడా కంప్లీట్ అయింది. అంటే ఈ పోపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత దించుకుని పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకునే కీన్వా ఉంది కదా, అదంతా ఒక బౌల్లోకి వేసుకుని, అంటే మనకి ఎంత కావాలో అంత మనం ఎంత తినాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా దీనిలోకి సరిపడినంత కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. దానిలో కొంచెం పెరుగు వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో మంచి ప్రోబయోటిక్ కూడా ఉంటుంది. అసలు మీరు ఒక బౌల్ తీసుకున్నారంటే ఈవినింగ్ వరకు అయితే ఆకలి వేయదు. ఇది నా ఫేవరెట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. నేను ఎక్కువగా తీసుకుంటాను ఈ రెసిపీ. ఇంతకు ముందు కూడా డైట్ చేసినప్పుడు ఈ రెసిపీ అయితే తీసుకున్నాను. ఇంక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
మనం ముందుగానే పెట్టుకున్న పోపు ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకుని కొంచెం మన చాయిస్. నేనైతే కొన్ని అంటే వేయించుకున్న పల్లీలు ఉంటాయి కదా, రోస్ట్ చేసుకున్న పల్లీలు, అవి కూడా వేసుకున్నాను. అవి వేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది. అంటే మధ్య మధ్యలో క్రంచీగా తగులుతా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా. కొత్తిమీర అనేది మన ఆప్షను, దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఈ రోజైతే దానిమ్మకాయ గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాను, లేకపోతే క్యారెట్, కీరా అలా ఇవి యాడ్ చేసుకుంటా. ఈ రోజైతే నేను ఫ్రూట్ మధ్యాహ్నం తీసుకుంటాను కదా, దాని బదులు దీనిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి ఇందులో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, ప్రోబయోటిక్ అన్ని విధాలుగా ఈ రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవినింగ్ టైం తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈ రెసిపీ తీసుకున్నాను. ఇంకా బాగా ఎక్కువగా ఒక దానిమ్మకాయ గింజలు మొత్తం అన్నీ యాడ్ చేసేసుకుని ఫుల్గా దీనిలోకి తీసుకున్నాను. ఇంకా కావాలి అంటే కొన్ని కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బౌల్ అయితే నేను డిఫరెంట్గా చేస్తాను, కీన్వా కర్డ్ బౌల్స్. ఈ రోజు అయితే ఇలా చేశాను. ఇంకా దీనిలో డిఫరెంట్ రెసిపీస్ నేను త్వరలో అయితే పోస్ట్ చేస్తాను, అప్పుడప్పుడు చేసినవి అన్నీ కూడాను. ఇదైతే ఈరోజు నా లంచ్. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి నా డిన్నర్ 5 o'clock కదా. స్వీట్ కార్న్ చాట్ చేద్దామని చెప్పేసి స్వీట్ కార్న్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఆల్రెడీ. నేను అవి అంటే రెగ్యులర్గా దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటాను, ఏదైనా రెసిపీలోకి వేసుకోవడానికి అని చెప్పేసి. కొన్ని అయితే అలా వచ్చి డీప్లో పెట్టుకుంటా. వాటిని ఈరోజు అయితే తీసి బాయిల్ చేశాను, కొంచెం సాల్ట్ వేసి దాన్ని చాట్ లాగా ప్రిపేర్ చేశాను. అందరికీ చేశాను ఇంట్లో. ఇంకా నేనైతే అదే తీసుకున్నాను ఈవినింగ్ డిన్నర్కి. నా డిన్నర్ 5 o'clock కదా. ఈరోజు నేనైతే స్వీట్ కార్న్ చాట్ తీసుకున్నాను డిన్నర్లోకి. ఇందులో కూడా మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఎక్కువసేపు చూ చేయడం నేర్చుకోండి. నేనైతే ఇంతకుముందు అసలు ఎక్కువసేపు చూ చేసేదాన్ని కాదు, నాకు ఎందుకో ఫాస్ట్గా నవలేసి మింగేయడం అలవాటు. దాన్ని మెల్లమెల్లగా స్లోగా ఆ హ్యాబిట్ని చేంజ్ చేసుకుంటున్నాను. ఆ హ్యాబిట్ చాలా బ్యాడ్ హ్యాబిట్ అంట. మన గట్ హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ అదే తీసుకొస్తుంది. మన వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదేను. అందుకని మనం మనం తీసుకునే ప్రతి ఫుడ్ని చాలా స్లోగా చూ చేసుకుంటా తింటే చాలా హెల్తీగా ఉంటాము. అదైతే కన్ఫర్మ్. మీరు కూడా ట్రై చేయండి అలా చేయడానికైతేను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.